హలో ఆస్పిరెంట్స్, మనకి రీసెంట్గా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ చేపట్టినటువంటి ఒక రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే మనకి ఎయిర్లో పార్టికులేట్ మ్యాటర్ 2.5 కాన్సన్ట్రేషన్ అనేది దాదాపు 60% వరకు కూడా అమ్మోనియం సల్ఫేట్ అనే ఒక గ్యాస్ ద్వారా ఫామ్ అవుతుంది అని తేలింది అనమాట. ఈ అమ్మోనియం సల్ఫేట్ అనేది దిస్ ఈజ్ ఎ సెకండరీ పొల్యూటెంట్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అవర్ ఎయిర్. పార్టికులేట్ మ్యాటర్ 2.5 వల్ల మనకి ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎక్కువగా కోల్ ఫ్యూయల్డ్ థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి ఎమిట్ అవ్వడం జరుగుతుందండి. ఆ పవర్ స్టేషన్స్ పరిధిలో 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా 23% ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత దీనికి కాన్సన్ట్రేషన్ అనేది మనకి 13% వరకు పడిపోతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కనుక దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ప్రతి కోల్ ప్లాంట్లో కూడా మనకి డీఫ్యూయలైజ్డ్ సిస్టమ్ని పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ కోల్ ప్లాంట్స్ మాత్రమే దీన్ని అమల్లోకి తీసుకుని రావడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అనమాట. సో దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కొత్తగా వచ్చేటువంటి ప్రతి ఏ ప్లాంట్ అయితే ఉంటుందో అవన్నీ కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రతి ఎమిషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్కి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి చేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దీని వంతుగా మనం కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోవడం కానీ, తర్వాత వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే కనుక వీ కెన్ ఓవర్కమ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. థ్యాంక్ యూ.